Dear students, now we are seeing Maths 1A 2 marks la question number 9 la second question. Okay na? Question number 9 la second question. Same like first lagane. Kani ikkada em antadu show that antaru. Show that cos 340 into cos 40 plus sin 200 into sin 140 is 1/2. Okay na? So 1/2 ప్రూవ్ చేయమంటున్నాడు. రైట్, ఎలా చేస్తాం చూడండి. కాస్ 340 కాస్ 40 ప్లస్ సైన్ 200 సైన్ 140. ఓకే, ఇది ఇచ్చిన క్వశ్చన్. మనం అనుకున్నట్టుగానే ఏం చేస్తామమ్మా, అయితే 360 అయినా 180 రాసుకుందాం. సో 340 ఉంది. 340 ఏం రాయొచ్చు మనం, కాస్ 360 - 20 రాయొచ్చు కదా. 360 20 పోతే 340 కదా. మరి 40 అనేది చాలా చిన్న నెంబర్గా అది అట్లనే ఉంచుదాం, దీన్ని ఏం మార్చాం మనం. కాస్ 40 రాస్తాం. సైన్ 200 ఏం రాయొచ్చు మనము, సైన్ 180 + 20. ఓకేనా, సైన్ 180 + 20. మరి 140 ఏం రాయొచ్చమ్మా, సైన్ 180 - 40 కదా. ఇది 140 అనేది 180కి దగ్గర ఉంది కాబట్టి 180 రాస్తున్నాం. 340 360కి దగ్గర ఉంది కాబట్టి 360 అని రాస్తున్నాం. ఓకేనా, సో అట్లా 360కైనా మార్చుకుంటాం, 180కైనా మార్చుకుంటాం. రైట్, మరి చూద్దాం. 360 - 20 అంటే మళ్ళీ ఏంటిది, ఏ క్వాడ్రంట్ అమ్మా 360 - 20, ఫోర్త్ క్వాడ్రంట్ కదా. 360 - అంటే ఫోర్త్లో ఎవడో కాస్ పాజిటివ్నే కదా, అందుకని ఇక్కడ ఏమొచ్చింది మనకు, పాజిటివ్నే, ప్లస్ఏ. సో కాస్ 360 - 20 ఎంత, కాస్ 20. ఇది ప్లస్ఏ, ఎందుకంటే ఇది ఫోర్త్లో కాస్ పాజిటివ్ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ కాస్ 40నే. రైట్, సైన్ 180 + 20. 180 + 20 అంటే ఏ క్వాడ్రంట్, 180 + θ, థర్డ్లో ఎవడు టాన్ కాటే. మరి సైన్ నెగిటివ్ కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ, -sin 20. సైన్ 180 + 20 ఎంత, -sin 20. నెక్స్ట్ సైన్ 180 - 40. 180 - 40 అంటే ఎవడమ్మా, చూడండి సెకండ్ క్వాడ్రంట్లో ఎవడు సైన్ కొసెక్ పాజిటివ్ సైన్ కొసెక్. ఇప్పుడు సైనే ఉంది కాబట్టి పాజిటివ్ వస్తుంది ఆన్సర్. సో సైన్ 180 - 40 ఎంత, సైన్ 40. సైన్ 180 - 40 ఎంత, సైన్ 40. ఓకే, రైట్. ఇప్పుడు ఇది చూస్తే ఎలా ఉంది, ఇప్పుడు దీన్ని చూస్తే మనకు 20 తెలియదు, 40 తెలియదు, కానీ దీన్ని చూస్తే ఎలా ఉందమ్మా అంటే ఇది ఒక ఫార్ములా ఉంది. ఏంటి అది, కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B. ఇది ఎలా ఉందంటే కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B 20/40 అంటే కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B లాగా ఉంది. మరి దీని ఫార్ములా ఏంటి సార్, దీని ఫార్ములా కాస్ A + B అమ్మ. ఎప్పుడైతే కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ Bలో ఉంటే దాని ఫార్ములా కాస్ A + B. సో ఇప్పుడు కాస్ 20 కాస్ 40 మైనస్ సైన్ 20 సైన్ 40 ఏం రాయొచ్చు మరి, కాస్ A + B 20 + 40 20 + 40 ఎంత, 60. కాస్ 60 వాల్యూ ఎంత, 1/2 కదా. కాస్ 60 వాల్యూ ఎంత, 1/2. సో ఇది మన ప్రూవ్ అన్నాడు, 1/2 అన్నాడు కదా. ఏమని ప్రూవ్ చేయమన్నాడు, 1/2. అదే మనకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అవర్ సెకండ్ క్వశ్చన్. సో లెట్ us see the third question. థర్డ్ క్వశ్చన్ వెరీ వెరీ సింపుల్ అమ్మా, వెరీ సింపుల్. ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ ప్రాబ్లం ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దామా. ప్రూవ్ దట్ ప్రాబ్లంలో ఏం చేస్తాం, మనం ఎంతో 2-3 స్టెప్పులు రాసి ఆన్సర్ రాస్తాం అంతే. ఆన్సర్ చూపెట్టబడినాం కదా, ఆన్సర్ రాయాలి అంతే. దానివల్ల మనకి ఎంతో మినిమం మార్క్స్ పడతాయి. ఓకే, ప్రూవ్ దట్ కాస్ 90 + sin 90 బై కాస్ 90 - sin 90 ఈక్వల్ cot 36. కాస్ 90 + sin 90 బై కాస్ 90 - sin 90 ఎంత ప్రూవ్ చేయాలట, cot 36 ప్రూవ్ చేయాలట. ఓకేనా, సో మరి ఎలా ప్రూవ్ చేస్తాం. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటమ్మా, కాస్ 90 + sin 90 బై కాస్ 90 - sin 90 ఇది క్వశ్చన్. కాస్ 9 + sin 9 బై కాస్ 9 - sin 9, ఇది ప్లస్ ఇది మైనస్. దీన్ని ఏం రాయొచ్చు, tan 45 + 9. ఎట్లా సార్ అంటే ఒక ఫార్ములా, యాక్చువల్గా ఇది ఒక ఫార్ములా. ఏం ఫార్ములా అంటే చూడండి ఇక్కడ, కాస్ θ + sin θ. చూడండి ఇక్కడ కాస్ θ + sin θ బై కాస్ θ - sin θ. కాస్ θ + sin θ బై కాస్ θ - sin θ అంటే పైన ప్లస్ కింద మైనస్ కనుక ఉంటే దీని ఫార్ములా ఏందమ్మా, tan 45 + θ. ఏంటిది ఫార్ములా, tan 45 + θ. ఇట్లా ఉంటే దీని ఆన్సర్ tan 45 + θ. θ అంటే ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ప్లస్ 45కి ప్లస్ చేయాలి. మరి ఇక్కడ చూడండి, కాస్ 9 + sin 9 బై కాస్ 9 - sin 9. సో ఇప్పుడు ఏమవుతుంది మరి, tan 45 + 9 అంటే θ బదులు ఏముంది ఇక్కడ 9. ఓకేనా, సో tan 45 + 9 ఏమేంటిదమ్మా, tan 54. 45 + 9 54 కదా, tan 54. యాక్చువల్లీ ఆన్సర్ ఏంటిది, tan 54, కానీ వాడు అడిగిన ఆన్సర్ ఏంటిది, cot 36. ఓకేనా, సో మనకు తెలుసు tan 54 ఎంత ఉంటుందో cot 36 కూడా అంతే ఉంటుంది. ట్యాన్కి కాట్ రిలేషన్ అది.
tan 54 ఎంత ఉంటుందో cot 36 కూడా అంతే ఉంటుంది. ఎట్లా సార్ అంటే ఈ రెండు యాడ్ చేయండి 90 వస్తుందమ్మా. ఈ రెండు యాడ్ చేస్తే 90 వస్తుంది. కాబట్టి 90 వస్తుంది కాబట్టి కాంప్లిమెంటరీ అంటాం. సో tan 54 కాంప్లిమెంటరీ cot 36. tan 54 కాంప్లిమెంటరీ ఎంతమ్మా? cot 36. మరి అదే ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి tan 54ని మనం cot 36 రాస్తున్నాం అంతే. హెన్స్ ప్రూవ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ థర్డ్ క్వశ్చన్.